డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈరోజు 10th క్లాస్లో రియల్ నెంబర్స్ సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఆ కాన్సెప్ట్ ఏంటంటే లాగరిథమ్స్. ఓకేనా, లాగరిథమ్స్. సో మనకి ఏదైనా సింపుల్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని సాల్వ్ చేయడం వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో 2x + 3 = సమ్ ఏదో 8 ఉందనుకోండి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము? దిస్ ఇంప్లైస్ 2x = 8 - 3. So 8 - 3 = 5. This implies 2x = 5. This implies x = 5/2. ఇవన్నీ మనకు తెలుసు. ప్లస్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుందని, ఇంటూ రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుందని, ఇవన్నీ మనకు తెలిసినవే. ఇలాంటివన్నీ చేసాం 8th క్లాస్లోని, ఇలా ఒక ప్రీవియస్ క్లాస్లో మనం చేసాం. ఇలా కాకుండా ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏదో 2x = 8 అని ఉందనుకోండి. దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? 2x = 8 ఎలా రాయొచ్చు? ఇప్పుడు 2³ అని రాయొచ్చు. బేసెస్ ఈక్వల్ అయితే, పవర్స్ ఈక్వల్ కదా. దిస్ ఇంప్లైస్ x = 3 ఎలా ఉన్నా చేయొచ్చు. ఇలా కాకుండా ఇదే సమ్ము 2x = 7 ఈ ఫామ్లో ఉందనుకోండి. 2x = 7 ఆ ఫామ్లో ఉందనుకోండి. ఇప్పుడు మనం దీన్ని చేయలేము. ఈ 7ని 2 యొక్క పవర్గా ఎక్స్టెండ్ చేయలేము. ఓకే, సో అప్పుడు దీనికి ఏం చేయాలి? ఓకే, సో ఈ కేసులో మనం ఏం చేస్తామంటే, ఈ కేసులోనే మనం లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ మనం తీసుకొస్తాం అన్నమాట. ఓకే, సో ఇది చూద్దాం. సమ్ 3x = 7 అనేది తీసుకుందాం. మరి ఇది కూడా ఈక్వేషనే కదా. మరి x ఉంది కదా, మరి x కూడా వాల్యూ రావాలి కదా, సమ్ రూట్ రావాలి కదా. దాన్నే సొల్యూషన్ అంటాం. సో ఈ x యొక్క సొల్యూషన్, xని ఏమంటామంటే, ఇక్కడ ఎలా ఉన్నప్పుడు xని ఏమంటామంటే లాగరిథమ్ ఆఫ్ 7 టు ది బేస్ ఎంత ఉంది ఇక్కడ? 3. సో దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే x = లాగరిథమ్ అన్నాం కదా, LOG అని రాయాలి. రాసి g తర్వాత కొంచెం ఒక లెటర్ స్పేస్ ఇచ్చి ఈ నెంబర్ ఎంత ఉంది? 7 ఇలా రాయాలి. g పక్కనే 7 రావాలి. gకి 7కి మధ్యలో కొంచెం డౌన్లో ఈ బేస్ ఎంత అయితే ఉందో బేస్ రాయాలి. అది దీన్ని ఇలా రాయకూడదు, ఇది రాంగ్. ఓకే, ఇలా రాయకూడదు, ఇది రాంగ్. ఇలాగే రాయాలి. ఓకే, log 7 బేస్ 3. దీన్ని ఏమంటామంటే సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటాం. ఎలా చదువుతామంటే x ఈజ్ లాగరిథమ్ ఆఫ్ 7 టు ది బేస్ 3. ఇప్పుడు ఇన్ జనరల్గా a⁴x = n అయింది అనుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది? x ఎంత వస్తుంది చెప్పండి? x = చూడండి, 7 ప్లస్లో ఎంత ఉంది? n ఉంది. సో log n. ఇక్కడ బేస్ ఎంత ఉంది? ఇక్కడ ఈ బేస్ ఎంత అవుతుందో అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ a అవుతుంది. ఓకే, సో దీన్ని ఎలా చదువుతాము? x ఈజ్ లాగరిథమ్ ఆఫ్ n టు ది బేస్ a. ఓకే, ఇప్పుడు అయితే చిన్న కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇలా రాస్తున్నప్పుడు కంపల్సరీగా n అనేది పాజిటివ్ అవ్వాలి, a కూడా పాజిటివ్ అవ్వాలి, a పాజిటివ్ అవ్వాలి, n పాజిటివ్ అవ్వాలి. డినామినేటర్లో ఏదైతే ఉందో అది ≠ 1 అవ్వాలి. డినామినేటర్ ఏదైతే ఉందో అది ≠ అవ్వాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే, పాజిటివ్ అవ్వడం అంటే ఏంటి? బిలాంగ్స్ టు సమ్ > 0 అని రాసేద్దాం. an > 0 అవ్వాలి, నెక్స్ట్ a ≠ 1 అవ్వాలి. ఇలాగైతే దెన్ x ఈజ్ సెట్ టు బి లాగరిథమ్ ఆఫ్ n టు ది బేస్ a. సో దీని డెఫినేషన్ రాద్దాం. సో దీనికి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు చూడండి, డెఫినేషన్ రాశాను. అదే ఇఫ్ a⁴x = n, దెన్ వీ రైట్ x = log n టు ది బేస్ a, వేర్ a > 0 అన్నాను కదా. a > 0 అవ్వాలి, నెక్స్ట్ a ≠ 1 అవ్వాలి, n > 0 అవ్వాలి, అండ్ a, n బిలాంగ్స్ టు r అవ్వాలి. ఇక్కడ a ≠ 1 ఎందుకు తీసుకోవాలి మీకు నేను తర్వాత చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నోట్ ఎలా చదువుతాను? xని ఎలా చదువుతాం? x ఈజ్ రీడ్ యాజ్ లాగరిథమ్ ఆఫ్ n టు ది బేస్ a అలా చదువుతాం అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ కంటే ఒకసారి పాజ్ చేయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదే ఒకసారి రీకాల్ చేద్దాం.
ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఏమైంది, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ కదా అన్నాము. దీన్ని ఏ ఫామ్ అంటాము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. ఏ ఫామ్ అంటాము, ఎక్స్పోనెన్షియల్. దీన్ని ఏమంటామంటే లాగర్థమిక్ ఫామ్ అంటాం. అంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగర్థం ఫామ్కి కన్వర్ట్ చేసాము, అదే కదా. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకునే 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం చూడండి. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8. దిస్ ఇంప్లైస్ ఎలా రాస్తారు చెప్పండి, పవర్లో ఎంత ఉంది, 3 ఉంది కదా, అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 8 బేస్ 2. సరిపోయింది లేదా, దీనికి లాగ్ అప్లై చేయాలి, ఇది 2 బేస్లోకి రావాలి. ఇక్కడ బేస్లో ఏదైతే ఉందో లాగ్ యొక్క బేస్లో కూడా అదే వస్తుంది. దీన్ని ఎలా చూద్దాము, లాగ్ 8 బేస్ 2. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యూబ్ ఈక్వల్ తీసుకున్నారు అనుకోండి 64. దీన్ని ఎలా రాయాలి చెప్పండి, పవర్లో ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 64 బేస్ 4. ఇక్కడ బేస్ ఎంత ఉంది, 4, అదే బేస్లోకి వస్తుంది. అలాగే 2 పవర్ -3 తీసుకోండి, దీని వాల్యూ ఎంత వస్తుంది, 1/8 అంతే కదా. దిస్ ఇంప్లైజ్ ఇప్పుడు ఎంత వస్తుంది, -3 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ పవర్లో ఏది ఉంది, -3 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్, ఇక్కడ ఎంత ఉందో అది రాయాలి, 1/8 బేస్ ఇక్కడ ఎంత ఉంది, బేస్ 2. ఓకే, దీన్ని ఏమంటామంటే కన్వర్షన్ ఫ్రమ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగర్థమిక్ ఫామ్. సో రివర్స్లో చూద్దాం. రివర్స్ అంటే ఇలాగా, ముందు ఈ ఫామ్లో తీసుకుంటాను నేను, ఈ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 32 బేస్ 2. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, దీన్ని ఏ ఫామ్ అంటాము, లాగర్థం ఫామ్ అంటాం. దీన్ని ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, ఎక్స్పోనెన్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎక్స్పోనెన్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుందంటే ఈ 2 ఉంది కదా, ఈ లాగ్ పోవాలి, ఈ 2 ఇక్కడికి వస్తుంది దీని యొక్క బేస్లోకి. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 2 ఇక్కడికి వస్తే 2 పవర్ 5, ఇది బేస్లోకి వెళ్తుంది, ఇది పవర్లోకి వెళ్తుంది. సో 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 32. 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 32. అలాగే చూడండి ఇంకోటి 4 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 625 బేస్ 5. దీన్ని రాస్తారు, 5 ఇక్కడికి రావాలి కదా, అప్పుడు ఎంత వస్తుంది, 5 పవర్ 4 ఈక్వల్స్ టు ఎంత, 625. అలాగే m ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ n బేస్ సమ్ ఏదో ఎల్ అన్నాం అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది, ఎల్ ఎక్కడికి వస్తుంది, ఎల్ పవర్ m ఈక్వల్స్ టు n అవుతుంది. సో దీన్ని ఏమంటాము, కన్వర్షన్ ఫ్రమ్ లాగర్థమిక్ ఫామ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, అర్థమైందా. సో ఇదేంటి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగర్థమిక్ ఫామ్, ఇది లాగర్థమిక్ ఫామ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకేనమ్మా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగర్థమ్స్. అందులో ఫస్ట్ది ఏంటంటే లాగ్ ఆఫ్ xy టు ది బేస్ a ఈక్వల్స్ టు లాగ్ x టు ది బేస్ a ప్లస్ లాగ్ y టు ది బేస్ a. ఇది చూడండి మధ్యలో ఇక్కడ ఎన్ని లాగర్థమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటే లాగ్ ఉంది, ఇక్కడ 2 లాగ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ మధ్యలో x ఇంటూ వై అంటే ఇక్కడ ఇంటూ ఉంటే ఇక్కడ మధ్యలో ప్లస్ వచ్చింది. ఓకే, ఇది ప్రాపర్టీ. ఓకే, ముందుని ప్రూవ్ చేద్దాం. ఫర్ అంటే ఎందువల్లని అర్థం, లేకపోతే సొల్యూషన్ రాసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే రైట్ సైడ్ ఏమున్నాయి, లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ ఉంది కదా, దాన్ని లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ అనుకోండి. అలాగే ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ వై టు ది బేస్ ఏ అనుకోండి. దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, లాగర్థం ఫామ్లో ఉంది. సో ఎక్స్పెన్స్ ఫామ్లో కన్వర్ట్ చేయండి, అప్పుడు ఎక్స్ ఎంత వస్తుంది అంటే ఏ పవర్ ఎల్, ఇది ఇక్కడికి రావాలి కదా, అంటే ఏ పవర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అలాగే ఇది చూడండి, ఏ ఇక్కడికి రావాలి కదా, అంటే ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు వై. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు వై. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇది ఎక్స్వై కదా ఉంది. ఇప్పుడు ఎక్స్వై వాల్యూ సంగతి చూద్దాం. నువ్వు ఎక్స్వై తీసుకుందాం. ఎక్స్వై అంటే చూద్దాం. ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి, ఏ పవర్ ఆఫ్ ఎల్. వై అంటే ఎంత వచ్చింది, ఏ పవర్ ఆఫ్ ఎమ్. చూడండి బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి, అంటే ఏ పవర్ ఎల్ ప్లస్ ఎమ్. అంటే ఏమైంది, దస్ ఎక్స్వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎల్ ప్లస్ ఎమ్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని లాగర్థం ఫామ్లో కన్వర్ట్ చేయండి. లాగర్థం ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇది ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎన్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి,
నాకు లాగర్థం రావాలి అంటే ఏం చేయాలి, లాగ్ అప్లై చేయండి. సో లాగ్ ఆఫ్ xy ఈక్వల్స్ టు, లాగ్ అప్లై చేయడం కాదు ఇలా అంటాం, లాగ్ ఆఫ్ xy ఇదేమిటి ఇక్కడ బేస్లోకి వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ పవర్లో ఎంత ఉంది, ఎల్ ప్లస్ ఎం. ఇది ఎలా ఉందంటే 8 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఎలా రాస్తాం మనం, 3 ఈజ్ ఈక్వల్స్ టు అంతేనా, ఇది లాగ్ అప్లై చేస్తే లాగ్ 8 బేస్ 2 ఇది ఇక్కడికి వస్తుంది కదా బేస్లోకి, ఈక్వల్స్ టు 3 ఇలా రాసాం అనమాట మనం. ఓకే, దిస్ ఇంప్లైస్ log xy టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఎంత వచ్చింది మనకి, ఎల్ అంటే ఏంటి, log x టు ది బేస్ ఏ ప్లస్ log y టు ది బేస్ ఏ. వచ్చిందా లేదా, వచ్చిందా లేదా, వచ్చింది కదా. అంటే ఏమైంది, ఇంటూ ఉంటే మధ్యలోకి ప్లస్ వస్తుంది. సార్ ఇలా రాయడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, మనం కొన్ని క్యాల్కులేషన్స్ మనం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ 3.432 ఇంటూ 1.784 ఇంటూ ఏదో లేకపోతే 8.439 ఇలా ఉందనుకోండి, ఇవన్నీ మల్టిప్లై చేయమన్నారు అనుకోండి, చేయగలం మనం. ఇలాంటి ఇంకోటి ఇస్తాడు అప్పుడు 7.492 ఇవన్నీ మల్టిప్లై చేయగలమా అంటే, ఇక్కడ ఏంటి మల్టిప్లై చేయడానికి బదులు ఇక్కడ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. ఇవన్నీ యాడ్ చేయగలం మళ్ళీ కావాల్స్తే, అంటే దీనికి కరస్పాండ్ వేరే నెంబర్స్ వస్తే అట్లా యాడ్ చేయగలం. అంటే మల్టిప్లికేషన్కి బదులు యాడ్ చేస్తున్నాం. ఓకే, సో లాగరిథమ్స్ వల్ల అంత యూజ్ అనమాట. సో ఇన్ జనరల్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా పాయింట్ తీసుకుంది. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 కదా. అలాగే xy కాకుండా ఇంకో ఇలా ఉందనుకోండి, log x y z టు ది బేస్ ఏ అని ఉందనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఎన్ని ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 3 లాగ్స్ వస్తాయి. అంటే log x టు ది బేస్ ఏ ప్లస్ log y టు ది బేస్ ఏ ప్లస్ log z టు ది బేస్ ఏ. ఓకే, అలా ఇంకోటి ఉంటే xyzw ఉందనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు, log x టు ది బేస్ ఏ ప్లస్ log y టు ది బేస్ ఏ ప్లస్ log z టు ది బేస్ ఏ ప్లస్ log w టు ది బేస్ ఏ. ఓకే, అంటే ఏంటి, ఈ మొత్తం మల్టిప్లై చేసే బదులు లాగ్ అప్లై చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్ని యాడ్ చేస్తే చాలు. ఇలాంటివి ఎక్కడ ఉపయోగపడతాయంటే ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్లో ప్రాక్టికల్స్ చేస్తాం. అలాంటి దగ్గర మనకి క్యాల్కులేటర్ అలౌ చేయరు. సరే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది క్యాల్కులేటర్తో చేసేవచ్చు కదా అంటాం. బట్ ఇలాంటివి మనకి ఎగ్జామ్స్లో మనకి అలౌ చేయడు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్సే తీసుకుంది ఎగ్జాంపుల్, ఇలాంటివి ఉంటాయి మనకి అక్కడ మనం ఎలా చేయగలం. సో అలాంటప్పుడు కంపల్సరీగా మనం లాగరిథమ్స్ ఉపయోగించుకొని చేయాలి. అలా నీటిని మల్టిప్లై చేయలేము. సో మల్టిప్లై బదులు ఇలా కూడా ఉంటుంది, అంటే 3.473 బై 1.432 ఇంటూ 2.879 అని ఉంటుంది. దీన్ని మనం చేయగలమా, చేయలేం కదా. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే లాగరిథమ్స్ ఉపయోగిస్తాం అనమాట. సో కొంచెం డిఫికల్ట్గా ఉండేవి, మామూలుగా అయితే మనం చేయలేనివి ఈ లాగరిథమ్స్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటంటే ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రాపర్టీ 1 ఏంటి, లాగ్ ఆఫ్ x ఇంటూ వై అంటే మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు. ఇప్పుడు అలా కాకుండా డివైడెడ్ బై ఉందనుకోండి, లాగ్ x బై వై ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మైనస్ వస్తుంది అనమాట. అంటే లాగ్ x బై వై టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ది బేస్ ఏ మైనస్ లాగ్ వై టు ది బేస్ ఏ. దీనికి ఎలా ప్రూవ్ చేస్తే సేమ్ దానిలాగే మళ్ళీ ఫర్ లెట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ది బేస్ ఏ అండ్ m ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ వై టు ది బేస్ ఏ. ఇప్పుడు ఏం కావాలి, ఇదేంటి ఎక్స్పెన్సివ్ ఫామ్ కాబట్టి, లాగరిథమ్ ఫామ్ కాబట్టి ఎక్స్పెన్సివ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఏం కావాలి, x బై వై కావాలి. x బై వై కడదాం. x అంటే ఏంటి ఇక్కడ, ఏ పవర్ ఆఫ్ ఎల్ బై వై అంటే ఎంత, ఏ పవర్ ఆఫ్ ఎం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఏ పవర్ ఏమవుతుంది, ఎల్ మైనస్ ఎం. ఎక్స్పోనెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో దిస్ ఇంప్లైస్ దస్ x బై వై ఎంత వచ్చింది, ఏ పవర్ ఎల్ మైనస్ ఎం. మళ్ళీ ఇదే ఫామ్లో ఉంది చూడండి, ఏ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n ఫామ్లో ఉంది కదా. సో దిస్ ఇంప్లైస్ ఏమవుతుంది, లాగ్ x బై వై ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అది బేస్లోకి వస్తుంది, ఈక్వల్స్ టు ఎంత, ఎల్ మైనస్ ఎం. బట్ వాట్ ఈజ్ ఎల్ మైనస్ ఎం, ఎల్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి, లాగ్ x టు ది బేస్ ఏ మైనస్ వాట్ ఈజ్ ఎం, లాగ్ y టు ది బేస్ ఏ. ఇదే కదా రెండో ప్రాపర్టీ, ఇదే కదా రెండో ప్రాపర్టీ. సో బై ఉంటే మైనస్ వస్తుంది, ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక నోట్ రాద్దామా, లాగ్ ఏబి బై సి అని ఉందనుకోండి. ఎలా రాస్తాడు సింపుల్గా, ఈ పైదాన్ని ఒకదాని కింద తీసుకోండి. లాగ్ ఏ బై బి ఫామ్లో ఉందని దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు లాగ్ ఏబి మైనస్ లాగ్ సి.
అంటే ఎంత రావాలి ఇప్పుడు లాగ్, ఇది చూడండి ఇంటూ ఉంది కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ లాగ్ సి. ఓకే, ఇప్పుడు చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే న్యూమరేటర్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏబీలు ఉన్నాయి. డినామినేటర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, సి ఉంది, అంటే ఒకటే ఉంది. డినామినేటర్లో ఉన్న వాటికి మైనస్లు, న్యూమరేటర్లో ఉన్న వాటికి ప్లస్లు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి రాద్దాం ఎగ్జాంపుల్ చూడండి. లాగ్ XYZ బై ABC అన్నాం అనుకోండి. ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఇక్కడ 6 ఉన్నాయి కాన్స్టెంట్స్, అంటే 6 రావాలి. న్యూమరేటర్లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆ 3 ఇంటికి ఏమొస్తుంది ప్లస్. డినామినేటర్ 8 ఉన్నాయి, 3 ఉన్నాయి. వాటి 3ఇంటికి 8 వస్తాయి మైనస్. సో దీన్ని ఎలా రాస్తాము, లాగ్ X ప్లస్ లాగ్ Y ప్లస్ లాగ్ Z మైనస్ లాగ్ A మైనస్ లాగ్ B మైనస్ లాగ్ C. ఇలా చేయాలన్నమాట. ఇదేంటి ప్రాపర్టీ 2 అన్నమాట. చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8.432 బై 1.732 ఇంటూ ఏదో 7.14 ఉందనుకోండి. ఇది చేయడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ అంటే ఏదో ఒకలా కుస్తీ పట్టి చేసేస్తాం. బట్ డివిజన్కి వచ్చేటప్పటికి ఈ నెంబర్ని ఈ నెంబర్ చేత డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఒక డెసిమల్స్ ఉన్నాయి. మామూలు నెంబర్లే మనం చేయలేం. 8/3 ఉందంటే ఇదే ఒకసారి చేయలేం. ఒకసారి 7×14 అంటాం, ఒకసారి 7×16 అంటాం. ఓవర్లెక్కలు వేసేస్తూ ఉంటాం మనం. ఓకే, సో అలాంటప్పుడు ఇలాంటివి ఇంత పెద్దవి ఎలా చేయగలము, ఇంత పెద్దవి చేయలేం కదా. అందువల్ల ఇలాంటప్పుడు ఏం చేయాలి, లాగరిథమ్స్ కాన్సెప్ట్ మనం వాడాలి. సో దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి. లాగ్ x⁴n బేస్ టు ది a ఈజ్ ఈక్వల్స్ టు n log x టు ది బేస్ a. అంటే ఇప్పుడు ఈ n ఎక్కడుంది, పవర్లో ఉంది. ఎక్కడికి వచ్చింది, ముందుకు వచ్చింది. ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, మళ్ళీ ఇప్పట్లాగే ఫర్ లెట్ లాగ్ x టు ది బేస్ a ఈక్వల్స్ టు సమ్ l అనుకోండి. దెన్ x ఎంత వస్తుంది, మళ్ళీ దీని యొక్క బేస్లోకి వెళ్తుంది కదంటే a⁴l. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు a⁴l. బట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, x⁴n కదా కావాలి. సో నౌ x⁴n. x⁴n అంటే ఏంటి, a⁴l హోల్ పవర్ n. అంటే ఏమవుతుంది, a⁴ln. అంటే దేర్ ఫోర్ x⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴ln. ఓకే, ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది. ఇప్పుడు దీన్ని అందాక నేను x అనుకుంటాను. a⁴x ఈజ్ ఈక్వల్ టు దీన్ని n అనుకుంటాను. a⁴x ఈజ్ ఈక్వల్ టు n ఫామ్లో ఉంది కదా. a⁴x ఈజ్ ఈక్వల్స్ టు n. ఓకే, దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి. లాగ్ అప్లై చేస్తే లాగ్ దీన్ని ఏమనుకుంటున్నాను, సమ్ లేకపోతే y అనుకోండి. ఇంకా మీ సింపుల్గా ఉండడం గురించి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం గురించి. ఓకే, ఇప్పుడు చూడండి, మధ్యలో వదిలేయండి. ఇప్పుడు చూడండి, లాగ్ y టు ది బేస్ a ఈక్వల్స్ టు ln. ఏమ రైట్, ఇలా రాయొచ్చు కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి రాస్తాను. అయితే మరి ఎక్స్పోరెంట్ రాసేసుకోవచ్చు. మీకు అర్థమైతే ఎక్స్పోరెంట్ డైరెక్ట్ రాసేసుకోండి. దిస్ ఇంప్లైస్ లాగ్ y అంటే ఏంటి, ఇప్పుడు x⁴n టు ది బేస్ a ఈక్వల్స్ టు ఈ n ముందు తీసుకొచ్చేస్తాను, nl కదా. మరి l అంటే ఏంటి, అనుకున్నాం, లాగ్ x టు ది బేస్ a. ఇది సార్ రాద్దాంలే. దస్ లాగ్ x⁴n టు ది బేస్ a ఈక్వల్స్ టు n log ఆఫ్ x టు ది బేస్ a. ఇది థర్డ్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ రాద్దాం ఒకటి. నోట్ చూడండి. లాగ్ 2³ బేస్ 3 అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి, 3 ఎక్కడుంది, 2 యొక్క పవర్లో ఉంది. సో 3 ఎక్కడికి వస్తుంది, ముందుకు వస్తుంది. అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2 బేస్ 3. అంటే లాగరిథమ్ ఫంక్షన్ చాలా మంచి ఫంక్షన్ అనమాట. ఇప్పుడు 2³ అంటే అర్థం ఏంటి, 3 ఎక్కడ ఉంది, 2 యొక్క పవర్లో ఉంది, అంటే నెట్ మీద ఉంది. లాగ్ అప్లై చేస్తే ఏమంటుంది, బాబు అంత బరువు మొయ్యలేవు, కొంచెం ముందుకు రా అని చెప్తుంది, కొంచెం కిందన పెట్టు అంటుంది. అంటే ఏమవుతుంది అంటే కిందకు వచ్చినట్టు అనమాట. అంటే 3 ముందుకు వచ్చినట్టు. అలా గుర్తుపెట్టుకోండి ఈజీగా అర్థమయ్యే వరకు. ఓకే, సో అలాగే లాగ్ సమ్ 7⁴ బేస్ 9 అన్నాం అనుకోండి. అప్పుడు ఇది ఎలా వస్తుంది, ఇలా కొంచెం చేద్దాం. అలాగే 3² ఉందనుకోండి కిందని. ఇది ఎలా వస్తుందంటే ఈ 4 ముందుకు వస్తుంది బై, లేకపోతే 3 రాస్తాను నేను. ఈ 3 ముందు కదా, అది కూడా ముందుకు వస్తే డినామినేటర్కి వస్తుంది.
ఓకే బై ఇంటూ లాగ్ 7 బేస్ 3. ఇక దీన్ని ఇంకెలా రాయాలంటే ఎగ్జాంపుల్ ఇంకా ఫార్ములా కింద రాసుకుంటే ఎలా రాస్తామంటే లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎమ్ బేస్ బీ పవర్ ఆఫ్ ఎన్ అన్నాం అనుకోండి. ఎం ముందుకు వస్తుంది బై ఎన్ ముందుకు వస్తుంది ఎం బై ఎన్ లాగ్ ఏ బేస్ బి. ఇది ఫార్ములా అనమాట. ఇది థర్డ్ ఫార్ములా. ఓకే ఈ 3 ప్రాపర్టీస్ కానీ వస్తే ఎక్సర్సైజ్లో సమ్స్ అన్నీ కొనవరం మనం చేయొచ్చు. ఇంకా కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఇప్పుడు నోట్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి లాగ్ ఏ టు ది బేస్ ఏ అంటే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అది చెప్పాలి. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ముందు లాగ్ ఇది ఉంది కదా, మనకి ఏ పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తెలుసా తెలీదా? తెలుసు కదా. దిస్ సింప్లైజ్ ఇది ఏ ఫామ్లో ఉంది? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉందా? ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ కదా. సో దిస్ సింప్లైజ్ 1 ఏమవుతుందో చెప్పండి. మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది కదా బేస్కి, అంటే లాగ్ ఏ టు ది బేస్ ఏ. ఇదే నమ్మ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంప్లైజ్ ఎక్స్ ఎంత వస్తుంది? ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ కదా, ఇదే కదా. సో ఆ విధంగా రాశాను నేను. అంటే ఏమైంది? దేర్ ఫోర్ లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈక్వల్స్ టు 1. రెండు ఈక్వల్గా ఉండాలి. ఓకే ఇంకో కండిషన్ ఉంది, ఏ నాట్ ఈక్వల్ టు 1. అది కూడా ముందు చెప్పాల్సింది అది. సరే ఏదైతే ఉంది. ఇప్పుడు రెండో పాయింట్ చూద్దాం. రెండో పాయింట్ ఏంటంటే లాగ్ 1 టు ది బేస్ ఏ ఇది ఎంత వస్తుందో చూద్దాం. ఓకే సో దీని వాల్యూ ఎంత రాసేద్దామా? అంటే 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అనుకోండి, ఈక్వల్స్ టు 1. ఇప్పుడు లాగ్ 1 టు ది బేస్ ఏ ఎంత వస్తుందో చూద్దాం. సో దీని గురించి మళ్ళీ ఫర్ వీ హ్యావ్ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. యామ్ రైట్? అవునా కదా? ఇప్పుడు ఇది ఏ నాట్ ఈక్వల్స్ 0 అయినప్పుడు. ఓకే దిస్ ఇంప్లైస్ అప్పుడు 0 ఎంత వస్తుంది? లాగ్ 1 టు ది బేస్ ఏ. లాగ్ 1 టు ది బేస్ మామూలుగా ఇది దీనిలాగా. దేర్ ఫోర్ లాగ్ 1 టు ది బేస్ ఏ ఎంత వస్తుంది? మనకి 0 వస్తుంది. ఇది ఫార్ములా. అంటే ఇక్కడ 1 గాని ఉంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లాగ్ 1 నుండి బేస్ ఎంత ఉన్నా పర్వాలేదు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ చూడండి. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ తీసుకుంటాం. దీని ప్రకారం దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఎంత వస్తుంది? లాగ్ ఎన్ టు ది బేస్ ఏ కదా. ఎక్కడ ఉంది మనకి ఇది ప్రాపర్టీ ప్రకారం. సో నౌ ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఇన్ 1 అనుకుందాం. ఇందులో వేద్దాం. అప్పుడు ఎంత వస్తుందంటే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ దెన్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? లాగ్ ఎన్ టు ది బేస్ ఏ. ఇక్కడ వేస్తున్నాను, ఇదంతా వదిలేయండి. ఎక్స్ ఉన్న దగ్గర లాగ్ ఎన్ టు ది బేస్ వేసేయండి. ఈక్వల్స్ ఎంత వచ్చింది? ఎన్ వచ్చిందా లేదా? ఇది నెక్స్ట్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ నోట్ జాగ్రత్త చూడండి. ఇది ఎక్స్పోనెంట్గా అనుకుంటే, ఇది ఎక్స్పోనెంటే కదా, బేస్ ఎంత ఉంది? ఏ. ఇప్పుడు లాగర్థం అనుకుంటే బేస్ ఎంత ఉంది? ఏ. రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. రెండు ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. ఓకే దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని, దీన్నేమో లాగర్థమిక్ ఫంక్షన్ అని పెద్ద తర్వాత నేర్చుకుంటారు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ లాగర్థమిక్ ఫంక్షన్ అని, లాగర్థమిక్ ఫంక్షన్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో వస్తుంది ఫంక్షన్స్లో. అక్కడ ఇంకా డీప్గా నేర్చుకుందరు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ ఆఫ్ లాగ్ ఎన్ టు ది బేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. అంటే రెండు ఈక్వల్ అయితే పవర్లో ఉన్నది వస్తుంది. సో దీని ఒక నోట్ పాయింట్ ఒకటి రాయండి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ లాగ్ 7 5 అన్నాం అనుకోండి. ఇప్పుడు రెండు ఈక్వల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 7. అలాగే 8 పవర్ లాగ్ 9 బేస్ 8 అన్నాం అనుకోండి. దీని వాల్యూ ఎంత వస్తుంది? 8 ఈక్వల్ కాబట్టి ఎంత వస్తుంది? ఇక్కడ 9 వస్తుంది. ఓకే ఇది థర్డ్ ప్రాపర్టీ అనమాట. ఓకే థర్డ్ నోట్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 21 పేజ్లో ఉన్న ట్రై దిస్ సమ్స్ అనమాట. సో దీనికి ముందు అంటే 19th 20th పేజీలో డూ దిస్ సమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చాలా సింపుల్. 3 ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టే. సో లాగ్ ఎక్స్ వై ఈజ్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై,
లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ లాగ్ ఎక్స్ అని ఆ 3 ప్రాపర్టీస్ మీద మనకి డూ దిస్ ఉన్నాయి. అవి ఈజీగా చూసినట్టే మనం చేసేయచ్చు. అవి చేయండి. ఇప్పుడు నేను ట్రై దిస్ చెప్తున్నాను చూడండి. పేజ్ నెంబర్ 21లో ట్రై దిస్లో ఎన్ని సమ్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి 4 సమ్స్ ఉన్నాయి. ఈ 4 సమ్స్ చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. చాలా ఈజీ. ఫస్ట్ది ఏంటి? లాగ్ 32 బేస్ 2. సో 32ని ఎలా రాయొచ్చు? లాగ్ 32ని ఎలా రాయొచ్చు? 2 పవర్ 5 అని రాయొచ్చు కదా, బేస్ 2. ఇప్పుడు ఈ 5 ముందుకు వస్తుందా రాదా? ఏ ప్రాపర్టీ? థర్డ్ ప్రాపర్టీ లాగ్. ఇక్కడ రాద్దాం. లాగ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎన్ లాగ్ ఎక్స్. ఏ లాగ్ ఎక్స్? ఎన్ లాగ్ ఎక్స్. సో 5 ముందు తీసుకురండి. 5 ఇంటూ లాగ్ 2 బేస్ 2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ లాగ్ 2 బేస్ 2 అంటే 1 కదా. సో 5 ఇంటూ 1 ఎంత వస్తుంది? 5. అయిపోయింది సమ్. దిస్ ఈజ్ సెకండ్ సమ్. అది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్ చూడండి. లాగ్ రూట్ సి బేస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ రూట్ సి అంటే సి పవర్ 1/2 రాడికల్ ఫామ్ అంటాం కదా, బేస్ సి 9th నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి 1/2 మళ్ళీ ముందుకు వస్తుంది కదా. ఇంకా నేను ఎగ్జాంపుల్ ఎందుకని రాయట్లేదు ఫార్ములా. సో 1/2 ఇంటూ లాగ్ సి బేస్ సి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1 అంటే 20. అబ్బా. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. లాగ్ 0.001 బేస్ 10. చూడడానికి కొంచెం పెద్దదానిలో ఉంటుంది కానీ చాలా సింపుల్ ఇది. సో దీన్ని ఎలా రాయి చూడండి. ఇది డెసిమల్ ఫామ్లో ఉంది కదా, p/q ఫామ్లో కన్వర్ట్ చేయడం వచ్చు కదా. సో దీన్ని ఎలా రాస్తాం? 1 డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3. సో 3 zeros వేయాలి అంటే 1/1000 బేస్ 10. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 1 లాగ్ దీన్ని 1/10 క్యూబ్ అని రాస్తాం బేస్ 10. సో లాగ్ 10 క్యూబ్ పైకి వెళ్తే 10 పవర్ -3 బేస్ 10. సో -3 ముందుకు వస్తే -3 ఇంటూ లాగ్ 10 బేస్ 10 ఈక్వల్స్ టు -3 ఇంటూ లాగ్ 10 బేస్ 10 అంటే 1 అంటే -3. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. లాగ్ 8/27 బేస్ 2/3. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి. లాగ్ 8 అంటే 2 క్యూబ్ అని రాయొచ్చు, 27 ఏమో 3 క్యూబ్ అని రాయొచ్చు. అంటే ఏమవుతుంది ఇప్పుడు? ఇది 2/3 హోల్ క్యూబ్ బేస్ 2/3. మళ్ళీ 3 ముందు తీసుకురండి. 3 ఇంటూ లాగ్ 2/3 బేస్ 2/3. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. రెండు ఈక్వల్గా ఉంటే 1 కదా, అంటే 3 ఇంటూ 1 ఈక్వల్స్ టు 3. సిన్స్ రాద్దాం. సిన్స్ లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్స్ టు 1. ఇది ఏ. ఓకే, సో ఇది ట్రై దిస్. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది? లాగ్ a/b ఫామ్లో ఉంది. అంటే ఏంటి? లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్లో రాద్దాం. సిన్స్ లాగ్ x/y ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ x మైనస్ లాగ్ y. ఓకే, దిస్ ఇంప్లైస్ లాగ్ ఇంప్లైస్ కాదు ఈక్వల్ టు. ఇప్పుడు 343 ఎలా రాయొచ్చు? 7 క్యూబ్ కింద రాయొచ్చు. మైనస్ లాగ్ 125 ఎలా రాయొచ్చు? 5 క్యూబ్. ఇప్పుడు 3 ముందుకు వస్తుందా? అంటే 3 ఇంటూ లాగ్ 7 మైనస్ ఈ 3 ముందుకు వస్తుందా? 3 ఇంటూ లాగ్ 5. చూడండి, లాగ్ ఒకటి ఉంది, దీని మనం ఇలా 2 లాగ్లో కన్వర్ట్ చేస్తాం. అంటే ఏంటి? దేర్ఫోర్ లాగ్ 343/125 ఈజ్ ఈక్వల్స్ టు 3 log 7 మైనస్ 3 log 5. సో సింగిల్ లాగ్ ఉంది, లాగ్ ఆఫ్ సింగిల్ టర్మ్ ఈక్వల్స్. ఇది ఎలా అయింది? మనం ఎక్స్పాండ్ చేస్తాం దీన్ని. సో లాగ్ ఆఫ్ సింగిల్ టర్మ్ టు ఎక్స్పాండ్. అలాగే రివర్స్లో ఇస్తాడు. అంటే 3-4 లాగులు ఇచ్చేసి లాగ్ ఆఫ్ సింగిల్ టర్మ్ కింద రాయమంటాడు. సో దానికి ఎలా చేస్తుంటే అదే ఎగ్జాంపుల్ 12. ఓకే, సో అది దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను నెక్స్ట్ చెప్తాను. రైట్ యాజ్ ఏ సింగిల్ టర్మ్ కదా ఇచ్చాడు. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, సింగిల్ టర్మ్లో కన్వర్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్, చూడండి 2 పవర్లోకి వెళ్తుంది 3² ప్లస్ లాగ్ ఆఫ్
3 పవర్లోకి వెళ్తుంది, 5 మైనస్ లాగ్ ఆఫ్ 2 5 పవర్లోకి వెళ్తుంది. సిన్స్ n log x ఈక్వల్స్ టు లాగ్ x టు ది పవర్ ఆఫ్ n. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ లాగ్ 5³ అంటే 125 మైనస్ లాగ్ 2 పవర్ 5 అంటే 32. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి, లాగ్ ఈ రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి లాగ్ 9 ఇంటూ 125 అని రాస్తారు, మైనస్ లాగ్ 32. ఈ రెండింటికి మైనస్ ఉంది అంటే ఇది ఎంత వస్తుంది, దీని ఫార్ములా రాద్దాం. సిన్స్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్వై, ప్లస్ ఉంటే ఇంటూ కదా. నెక్స్ట్ ఇది చూడండి, లాగ్ 9 ఇంటూ 125 బై 32. ఇదెందుకు, సిన్స్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్, మల్టిప్లై చేయడం వచ్చు కదమ్మా, 9 ఇంటూ 900 వస్తుంది, 925 225 అంటే 1125. మీరు మల్టిప్లై చేసుకోండి, 1125 బై 32. ఓకే, సో దస్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 1125 బై 32. చూడండి, లెఫ్ట్ సైడ్ ఏముంది, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో ఒక టర్మే వచ్చింది, అంటే సింగిల్ టర్మ్ కింద కన్వర్ట్ అయింది. సో ఇలాంటి సమ్స్ మనకి ఎక్సర్సైజ్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఉన్న ఎక్సర్సైజ్ల సమ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాము. ఓకే, సో మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.